అసమర్థ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మిగులు బడ్జెట్లో ఉండాల్సిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ కథం పట్టించింది. కాగ్ తాజా నివేదికతో రేవంత్ ప్రభుత్వ అసమర్థ మరోసారి బయటపడింది. ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా అప్పులతో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి దాపురించింది. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్, జూలై అంటే 4 నెలల్లోనే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 50,270 కోట్లు కాగా తీసుకున్న రుణాలు 24,669 కోట్లు. వడ్డీ చెల్లింపులు మొత్తం 9,355 కోట్లు అంటే నెలకు కేవలం 2,383 కోట్లేనని కాగ్ తాజాగా నివేదిక ఇచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నెలకు 6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారు. నిజాలను వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు అయిందని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. అప్పులు మోతాదుగా పెంచుతూ వాటిని సరిగా వినియోగించకపోవడం వల్లే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ప్రగతికి దోహదపడేలా ఉన్నాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే విషయంపై స్పందించడానికి బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి విష్ణువర్ధన్ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. విష్ణు గారు చెప్పండి, అయితే రేవంత్ ఈ అబద్ధపు ప్రచారానికి కాగ్ చెంపదెబ్బ పెట్టినట్టే అని అనుకోవచ్చు అంటారా? 100% అండి. అంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, ఎన్నికలకు ముందు 2023లో ఎన్నికలకు ముందు ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే, తెలంగాణ అప్పుల కుప్పైందని, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని, సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో నిలబడి ఇది ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ లాగా మారిందని చెప్పి సొంత రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడిన పలు సందర్భాలు మనం చూసినాం, అక్కడ అసెంబ్లీలో కానీ బయట వేరే వేదికల మీద కానీ. అయితే ఈ రోజు క్యాగ్ ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసిందో అది దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా నంబర్స్ తో పాటు వారు ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న ఏప్రిల్ నుండి ఇప్పుడు జూలై వరకు గత 4 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం అప్పుల మీద మిత్తికి ఎంత కట్టింది, రాబడి ఎంత వచ్చింది అనేది వాళ్ళు వెరీ క్లియర్ గా రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఆ నంబర్స్ చెప్పుకునే ముందు ఒక 2 నెలలు ఒక 1 మంత్ బ్యాక్ కూడా మీరు చూస్తే పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కొండందోవి ఏదో పడదామని చెప్పి ఒక ప్రశ్న అడిగినారు పార్లమెంట్ లో. తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎంత ఉంది 2014 నుంచి 2023 వరకు అని వారు ఒక ప్రశ్న అడిగితే కేంద్ర మంత్రి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ చౌదరి గారు రిప్లై ఇస్తూ అందులో క్లియర్ గా రిటర్న్ రిప్లైలో ఉంది 3,50,000 కోట్లు అని. మొత్తం 10 సంవత్సరాలకు సంబంధించి కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేసినప్పుడు 3,50,000. దీన్ని రీఇటరేట్ చేస్తూ గత సంవత్సరం అంతకు ముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అదే లెక్క చెప్పింది, 3,50,000 చిల్లరే చెప్పింది. కానీ ఈ ఒక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేసిందో అంటే సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే వాళ్లకు బాగా కొట్టే ఛానళ్ల ద్వారా కానీ వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేసారో అది బాగా అంటే ఎంతో కొంత అయితే డ్యామేజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఈ రోజు మళ్ళీ అంటే గతంలో పోయిన సంవత్సరం ఆర్బీఐ రిపోర్ట్ కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టిన డాక్యుమెంట్ కానీ ఈ రోజు కాగ్ ఇచ్చినటువంటి లెక్క కానీ ఏం చెప్తుందంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కట్టేది అప్పుల మీద మిత్తికి కేవలం 2,338 కోట్లు. అది కనబడుతుంది నంబర్ మనకి క్లియర్ గా. అంటే జూలై నుంచి మన ఏప్రిల్ నుంచి జూలై ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం తెలంగాణ ప్రభుత్వం కట్టింది అప్పుల మీద మిత్తికి 9,355 కోట్లు. అంటే 4 నెలలకు కలిపి అది యావరేజ్ తీసుకుంటే ప్రతి నెల కేవలం 2,338 కోట్లు అవుతుంది. దీన్ని ఇది వాస్తవాలు ఇట్లుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి
మేము కేవలం అప్పుల మీద చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద మితికి 6,500 కడుతున్నామని ఆయన చెప్తాడు. ఒక మంత్రి లేచి 8 లక్షల కోట్లు అంటాడు, ఒక మంత్రి లేచి 9 లక్షల కోట్లు అంటాడు. అంటే కేవలం అబద్ధాలను నమ్ముకొని ప్రజలను ఏదైతే ఎగమార్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారో అదే పరంపర ఇంకా కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఎప్పటికైనా తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ కేంద్ర ప్రభుత్వం చెప్పినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినా, పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పినా, ఈ రోజు క్యాగ్ చెప్పింది. అన్ని మనకేం చెప్తున్నాయంటే కేవలం అప్పు 3.5 లక్షల కోట్లే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అప్పు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మీద మించి కేవలం 2,300 కోట్లే ప్రతి నెల. అది వాస్తవం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. విష్ణు గారు చెప్పండి, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి ప్రతి సమావేశంలో ప్రతి ఈవెంట్లో కూడా మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులకే ఇంకా వడ్డీలు చెల్లిస్తున్నాము అనడం తప్ప, అంటే మిగతా హామీల గురించి కానీ దేని గురించి మాట్లాడడం జరగలేదు. ఇప్పటి వరకు డైవర్షన్ పాలిటిక్స్ ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ ప్రస్తుతం కాగ్ మరోసారి ఒక నివేదిక తెలియజేసింది. అంటే ఇప్పటికైనా ప్రజలకు అంటే వాస్తవాలు తెలిసిందని మనం అనుకోవచ్చు అంటారు. 100% తెలవాల్సిన అవసరం ఉందండి. అంటే మేము సోషల్ మీడియా వేదిక కానీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మేము కార్డు లెక్కలు కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలు కానీ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇచ్చిన సాధికారంగా ఇచ్చినటువంటి లెక్కలు కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవాలు ఏంది, దుష్ప్రచారం ఏం జరిగింది అనేది ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కొలువు తీరినాక గత 21 నెలల్లో, ఇప్పుడు 21 మంత్స్ అవుతుంది, ఇంకొక వారం రోజులైతే, 21 నెలల్లో వాళ్ళు చేసినప్పుడు దాదాపు 2,20,000 కోట్లు కొత్త అప్పు, 2,20,000 కోట్ల అప్పు చేసిర్రు. ప్లస్ ఇప్పటికే మనం 2 బడ్జెట్లు పెట్టుకున్నాము. ప్రతి బడ్జెట్ లో 3 లక్షల కోట్లు దాదాపు మనం బడ్జెట్ పెట్టుకున్నాము. అంటే ఈ డబ్బు ఏదైతే బడ్జెట్ రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయో ఈ సంవత్సరం వదిలేయండి, మనం లాస్ట్ 4 మంత్స్ లో గత 4 నెలల్లో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అక్షరాల 50,000 కోట్లు. యాజ్ పర్ ది లేటెస్ట్ క్యాగ్ రిపోర్ట్ 50,000 కోట్లు వీళ్ళకి రెవెన్యూ రిసీట్స్ వచ్చినాయి, ట్యాక్స్ల ద్వారా, గ్రాంట్ నీడ్ ద్వారా. అంతేకాకుండా అదనంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 4 నెలల్లో ఇంకొక 24,000 చిల్లర కోట్లు అప్పు చేసింది. అంటే రెవెన్యూ రిసీట్స్ ద్వారా, ట్యాక్స్ల ద్వారా 50,000 కోట్లు ముక్కుపిండి తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసింది. దాంతోపాటు 24,000 కోట్లు అప్పు చేసింది. అంటే వెరసి రెవెన్యూ రిసీట్స్ ప్లస్ న్యూ లోన్స్ 75,000 కోట్లు అండి. గత 4 నెలల్లో తెలంగాణ ప్రభుత్వానికి 75,000 కోట్లు అది ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ వచ్చింది. మరి ఈ 75,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిరు, ఎవరి జేబులకు పోయినాయి అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే చెప్పాలి. మాకు తెలిసి మహారాష్ట్ర ఎన్నికలలో, గతంలో, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా చూస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం కానీ, ఆర్భాటం కానీ, అక్కడ హెలికాప్టర్లు వేసుకుని తిరగడం కానీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ని అక్కడ బీహార్ లో వాడడం కానీ, ఈ డబ్బులను ఎక్కడ పోతున్నాయి, వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయలేదు. అన్ని విధాలుగా, అన్ని వైపులా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి కేవలం దుష్ప్రచారాన్ని నమ్ముకొని, అటెన్షన్ డైవర్జన్ ని నమ్ముకొని ఈ పరంపర కొనసాగించేది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది మెల్లిమెల్లిగా, రానున్న రోజుల్లో ఇప్పటికే అర్థమైపోయింది ఇది తప్పు జరిగింది, అప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అనేది. ఏ పల్లెకు పోయినా, ఏ తాండాకు పోయినా, ఏ గూడెం మారుమూల పల్లెకు పోయినా, గూడెం అయినా, అక్కడ ఎవరిని అడిగినా, కదిలించినా, ఏ రైతును కదిలించినా ఈ రోజు అదే చెప్తున్నాం, కేసీఆర్ పాలన బాగుండే అని. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. మా పార్టీతో పాటు ఎవరైతే మీడియా పర్సనాలిటీస్ ఉన్నారో కూడా వాస్తవాలను వాస్తవాలుగా చూపించాలని మేము కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో. ఓకే, రైట్ విష్ణు గారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్పై అబద్ధపు ప్రచారాలు మానేసి, అంటే రాష్ట్ర బడ్జెట్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి దానిపై దృష్టి పెడితే బాగుంటుందని కోరుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు ఫోన్లో మాతో స్పందించినందుకు.